మీరు వచ్చినటువంటి నేపథ్యాన్ని మీకు గుర్తు చేస్తున్నా. 10 పార్టీలు మారొచ్చు, ఇక వాడేవుడు పనికి మాలినోడు ఎలా పడతాలో నోటుకు అదుపు లేకుండా 30 కాదు 300 చేసుకుంటారు. నీకే చేసుకోమని బ్రదర్, ఎవరు వద్దంటారు? 3 కాబట్టి 30 చేసుకోమను, 30 కాబట్టి 300 చేసుకోమను, 300 కాబట్టి 3000 చేసుకోమను, 3 లక్షలు చేసుకోమను, వద్దని అంటలే. డెమోక్రసీ జ్యుడిషియరీ చెప్తుంది, ఇద్దరికి వయసు వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరికి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే విడిపోవచ్చు. సంతోషం. ప్రపంచంలో ఎవరినైనా, ఏ మతం వాళ్ళనైనా, క్రిస్టియన్ అయినా, హిందూనైనా, ముస్లిం అయినా, ఎవరినైనా సరే ఇద్దరికి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, నచ్చకపోతే విడిపోవచ్చు. ఇది డెమోక్రసీ కల్పించింది. కానీ మన ధర్మం ఏం చెప్తుంది? సనాతన ధర్మాన్ని రక్షిస్తా అన్నటువంటి నాయకుడు ఫాలో కావాలి కదా. నువ్వు సనాతన ధర్మాన్ని గౌరవిస్తావా, డెమోక్రసీని గౌరవిస్తావా? సనాతన ధర్మాన్ని ఆచరిస్తావా, డెమోక్రసీని ఆచరిస్తావా? సనాతన ధర్మాన్ని ఆచరిస్తే కనుక ఇలా పెళ్ళిళ్ళు చేసుకోమని సనాతన ధర్మం ఏ వేదంలో, ఏ ఋగ్వేదంలో, ఏ గరుడ పురాణంలో, ఏ మహాభారతంలో ఎక్కడ కూడా లేదు.